Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 67కి వెల్కమ్. యుద్ధం ప్రారంభమైంది. వానరులందరూ ఆ యుద్ధంలో ప్రసాదాలని తిరిగి తోసేశారు. పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు. చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. 4 ద్వారములను మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్ళతో యుద్ధం చేశారు. వానరులకు రాక్షసుల యందు యుద్ధం జరగబోయే ముందు రాముడు యుద్ధం చేస్తున్న రాక్షసుల కామరూపాన్ని పొందగలిగారు. వానరములతో కూడా కొంతమంది కామరూపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోనూ మీరు మాత్రం కామరూపాన్ని తీసుకోకండి. 7 మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభూషణుడు, ఆయన 4 మంత్రులు, నేను లక్ష్మణుడు నర రూపంలో ఉంటాము. మిగిలిన వారందరూ వానర రూపంలోనే ఉండండి అని చెప్పాడు. ఆ రోజున జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బాలిత్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలములను, ముద్రములను, శూలములను, త్రిశూలములను, కత్తులను, బరిసెలను వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనబడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేశారు. ఆ వానరంలో ఉన్న బల్లుకములు కనబడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగిలించుకొని మరి తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహాభయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితో బురదై యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రములు కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి. అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్తుని చూడగానే అగంధుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడు ఆయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పడేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవరూ ఊహించని విధంగా అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడు. ఆ సంఘటనని చూసి దేవతలు, రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు. రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్కి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతరార్థమును అయ్యి తన మాయా చేత మంత్రులను అభిమంత్రించగానే చీకటి అలుముకున్నది. తర్వాత మాయా చేత సృష్టించబడిన ఒక దివ్యమైన రథానికి ఆకాశంలో ఎగిరి కనబడకుండా ఉండి రామలక్ష్మణుల మీద బాణపరాక్రమ కురిపించాడు. కంద్రువ యొక్క కుమారులైన సర్పమును ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి. సర్పములుగా చుట్టుకొని మర్మస్థానములు యందు కొరుస్తాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములను రామలక్ష్మణుని నాగాస్త్ర బంధములకు చుట్టేసింది. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్తుని ఏమి చేయలేము. అబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో మనం కూడా ఆ బాణాలని వర్షించడమే కొంతసేపు అన్నాడు. తర్వాత రాముడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. ఓర్చుకొని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ, ఏ మహానుభావుడిని ఎవరు యుద్ధ భూమిలో నిగ్రహించలేరు, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశము పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోవడానికి ఈ లంకాపట్నమునకు వచ్చాడు. అటువంటి రాముడు ఇవాళ నాగస్త్ర బంధనం చేత కట్టబడి ఉత్సాహం ఉపశమించి భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు అని అనుకున్నాడు. లక్ష్మణుడు కూడా కింద పడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలో నుంచి వదిలిపోయి దూరంగా పడిపోయింది.
రామలక్ష్మణుల వేళ్ల యొక్క చివరి భాగముల నుండి శరీరం అంతా అంగుళము చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి, మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటు దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకాపట్నం పీడించబడుతుందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి రుణం తీర్చుకోవడానికి రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకు కొడతాను అని వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రముల వంటి బాణములతో కొట్టాడు. రాముడు బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు. లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. రామలక్ష్మణుడు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్శిని, విభూషణ్ణి, సుషేణుని, గంధమాధుని బాణాలతో కొట్టి వానర సైన్యం అంతటిని కలిచివేశాడు. ఆ సమయంలో వానరములు ఎటు వెళ్తున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చుకెళ్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు. రామలక్ష్మణ ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి, నాయనా సుగ్రీవా, అన్ని వేళ అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోవడానికి వీలు లేదు. ఎంతటి వారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో మోహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చేయవలసిన పని సుపర్ణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కానీ తెలివి రాకపోతే మనిద్దరం నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరంలో కాంతి తగ్గలేదు. అంగుళము మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసిన తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు. కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికి రామలక్ష్మణుడు కింద పడిపోయి ఉన్నారు. పర్వతముల నుంచి సెలయేళ్లు ప్రవహిస్తున్నట్టు ఇంద్రజిత్తు యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరములు నీరసం పడిపోయాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి, నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణుల్ని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కానీ ఈ రామలక్ష్మణులు యుద్ధంలో నిహతులైపోయారు. ఇంకా నాకు ఎవరు దిక్కు? మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు. నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని అని బాధపడ్డాడు విభీషణుడు. మిగిలిన వారందరూ వానర రూపంలో ఉండండి అని చెప్పాడు. తర్వాత రాముడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. రామలక్ష్మణుడు పడిపోగానే చుట్టూ ఉన్న వానరులు అందరూ అక్కడికి వచ్చారు. ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు. రామలక్ష్మణ ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి, నాయనా సుగ్రీవా, అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుదని అనుకోవడానికి వీలు లేదు. అదేవిధంగా వాళ్ళిద్దరికీ కానీ తెలివి రాకపోతే మన ఇద్దరము నాశనం అయినట్టే. రామలక్ష్మణుని శరీరంలో కాంతి తగ్గలేదు. అంగుళము మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసిన తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యం వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు. కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికి రామలక్ష్మణులు కింద పడిపోయే ఉన్నారు. పర్వతముల నుంచి సెలయేళ్లు ప్రవహించినట్లు ఇంద్రజిత్తు యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరంలో నీరసించబడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి, నేను రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణుని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటి వరకు అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అగంధుడు అక్కడికి వచ్చి, ఇంత అసహ్యముగా, ఇంత సిగ్గు లేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతుంది అని అడిగాడు. మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్తు వస్తాడేమో అని పారిపోతున్నాం అన్నారు. ఇలా పారిపోతుండడమే చాలా భయంకరమైన విషయం. దయచేసి మీరందరూ వెనక్కి రండి అని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే ఇంద్రజిత్తు లంకా నగరానికి చేరుకొని రావణుడితో, తండ్రి గారు, మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణుని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధమును చేత ఆ ఇద్దరు
యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరం నుంచి నెత్తురు ఎరులై పారుతున్నది. వాళ్ళిద్దరూ మరణించారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషం పొంది అక్కడున్న భటులను పిలిచి, యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్తు చేత సంహరించబడ్డారని లంకలో చాటింపు వేయించాడు. లంకంతా తోరణములు కట్టాడు. బేరీలు మ్రోగించండి, అందరూ సంతోషించేటట్టు పెద్ద ఉత్సాహం చేయండి అని ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి, మీరు ఒక్కసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమికి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణుని చూస్తుంది. ఇంకా ఎలాగూ తన భర్త మరణించాడు కదా, ఇంకా రాముడి మీద ఎందుకు ఆశ అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది. మంచి చీర కట్టుకొని సర్వాలంకార భూషితాయి నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి అన్నాడు. యుద్ధభూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ కేకలు వేస్తూ ఆనందముగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో దీనముగా నిలుచొని ఉన్నారు. రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంతో తీసుకెళ్లి యుద్ధభూమిలో పడి ఉన్న రామలక్ష్మణుని చూపించారు. సీతమ్మ కిందికి చూడగా ముళ్ళు విప్పిన ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా బాణముల చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారనుకుని గుండెలు బాదుకొని ఏడ్చింది సీతమ్మ. నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహాజ్ఞానులైన జ్యోతిష్యులు నా పాదములు చూసి, అమ్మా నీ పాదములలో పద్మరేఖలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాలలో పద్మరేఖలు ఉంటాయో ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనము మీద కూర్చొని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది అన్నారు. వారు చెప్పిన మాటల్ని అసత్యమయ్యాయి. చిన్నతనములో మా తండ్రి గారి పక్కన నేను కూర్చొని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు. వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా ఒత్తుగా నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె. కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె. పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె. దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఐదోతనాన్ని పూర్ణముగా పొందుతుంది. మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది అని చెప్పారు. కానీ అవన్నీ అబద్ధాలైపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా సమంగా ఉండేవి. నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి. అలా ఉండడం వలన నేను పూర్ణమై ఐదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు. రావణుడు నన్ను అపసంహరించాక దండకార్యం అంతా వెతికావు. హనుమాన్ని పంపించావు. నా కోసం సముద్రానికి సేతువుని కట్టి దాటి వచ్చావు. చివరికి యుద్ధంలో ఇంద్రజిత్తు మాయ వల్ల మరణించావు. ఎంత ఆశ్చర్యం! నీకు బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరో నామకాస్త్రం, వారుణాస్త్రం, అగ్నేయాస్త్రం తెలుసు. ఇన్ని అస్త్రములు తెలిసినా నిన్ను ఒక్కడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతారా? అయోధ్యలా ఉంటుందా? నువ్వు ఇన్ని కష్టములు పడడానికి, అర్ధాంతరముగా శరీరము విడిచేయడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా? నువ్వు నన్ను చేసుకోకపోతే బాగుండుదేమో అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పక విమానంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. ఏడవకు సీతమ్మ, రామలక్ష్మణులు మరణించలేదు. వాళ్ళిద్దరూ సజీవముగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెప్తున్నానని అనుకోవద్దు. నేను నీకు రామలక్ష్మణులు బ్రతికి ఉన్నారని చెప్పడానికి ఒక బలవంతమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కానీ ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు. నువ్వు పుష్పంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడి ఉందంటే నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావని అర్థం. యోధుడైన వాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు. ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏమాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్ఛపోయారంతే. కొద్ది కాలంలో రావణుడి 10 తలలు పడిపోయి ఇదే పుష్పక రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళతావు. ఏ రాక్షస స్త్రీకి నా మీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చేయాలనే చూస్తుంటానమ్మా. అమ్మ, ఇంతకు ముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు. ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం. నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి అని చెప్పింది. ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్లి దింపేశారు. రాముడు మెల్లగా తేరుకొని
ఎదురుగా మూర్ఛపోయి పడి ఉన్న లక్ష్మణ్ణి చూసి, ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనిక్కడే బ్రతికితే సీత నాకు దక్కినా ఆ బతుకు నాకెందుకు? ఏ లోకాన్నైనా వెతికితే సీత లాంటి భార్య దొరకచ్చు, లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు. 1000 చేతులు ఉన్న కార్తవీర్జనుడు ఒక్కసారి రావణ్ణి ఓడించి చెరసాలలో బంధించాడు. ఒకేసారి 500 బాణములను ప్రయోగము చేసేవాడు. అంతకన్నా ఎక్కువ బాణము ప్రయోగం చేయగలిగే శక్తి లక్ష్మణుడికి ఉన్నది. నా కోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు? నాకు ఈ జీవితం అక్కరలేదు అని రాముడు బాధపడ్డాడు. సుగ్రీవుణ్ణి పిలిచి, సుగ్రీవా, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారములు చాలు. లక్ష్మణుణ్ణి ఇలా చూస్తూ నేను బతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహో ఉపకారం చేశారు. మీరందరూ వెళ్ళిపోండి. నేను ఒక్క విషయానికి సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంక రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు అది అసత్యవాక్యం అయింది. అసత్యవాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను అన్నాడు. సుగ్రీవుడు, విభీషణ, నువ్వు వానరములను తీసుకొని కిష్కింధకి వెళ్ళు. నేను రావణుని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ, వీళ్ళు మూర్ఛపోయి ఉన్నారు. ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు. తొందరగా వీళ్ళని కిష్కింధకి తీసుకుపో అన్నాడు. అలా జరుగుతుంది రాముడి యుద్ధం.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.